హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో మెట్ప్లాట్లిబ్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి ప్లస్ ఒక చిన్న బేసిక్ ప్లాట్ని ఎలా డిజైన్ చేసుకోవాలో చూసాం కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తర్వాత ఇంపోర్ట్ మెట్ప్లాట్లిబ్ డాట్ పైప్లాట్ యాజ్ పిఎల్టీ అని చెప్పి ఇంపోర్ట్ చేసుకున్నాను. అలాగే 2 ఎర్రేస్ని డిఫైన్ చేసుకోవాలి కాబట్టి NumPy లైబ్రరీని కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. x = np డాట్ linspace y = x*22. ఓకే, తర్వాత సేమ్ లైన్లో డిస్ప్లే కావాలి కాబట్టి పర్సెంటైల్ మెట్ప్లాట్లిబ్ ఇన్లైన్ అని చెప్పి నేను డిఫైన్ చేసుకున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత చూసుకున్నట్టయితే ప్లాట్ డాట్ plot xyr అంటే రెడ్ లైన్లో డిస్ప్లే కావాలని చెప్పి నేను మెన్షన్ చేశాను. తర్వాత దీనికి x లేబుల్ y లేబుల్ అలాగే టైటిల్ ఇవ్వాలనుకుంటున్నాను. x లేబుల్ y లేబుల్ టైటిల్ ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి plt డాట్ x లేబుల్ plt డాట్ y లేబుల్ plt డాట్ టైటిల్ అని మెన్షన్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, మనకి గ్రాఫ్ ప్లాట్ అనేది క్లియర్గా మనకి డిఫైన్ అయ్యి మనకు చూపిస్తుంది. ఇక్కడ y టైటిల్ హియర్ అని చెప్పి x టైటిల్ హియర్ అని చెప్పి కనబడుతుంది. మీరు కావాలనుకుంటే ప్లాట్ డాట్ y లేబుల్ దగ్గర మీకు కావాల్సిన నేమ్ని ఇచ్చుకోండి. ఓకే, రూపీస్ అని ఇస్తున్నాను నేను. సో చూడండి, ఇప్పుడు మనకి రూపీస్ అని మనకి డిస్ప్లే అయ్యింది. సో తర్వాత చూసుకున్నట్టయితే మనకి సబ్ ప్లాట్ల గురించి కూడా మనం తెలుసుకోవాలి. సబ్ ప్లాట్ని ఎలా డిఫైన్ చేసుకోవాలి ఏంటి అనేది. సో మనకి దాని పర్పస్ ఉన్న ఫంక్షన్ ఏంటంటే పిఎల్టీ డాట్ అంటే మన పైప్లాట్ లైబ్రరీలో డాట్ సబ్ ప్లాట్ అని చెప్పి మీరు డిఫైన్ చేసుకోవాలి. సబ్ ప్లాట్. సో తర్వాత ఈ సబ్ ప్లాట్లో ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ కావాలి అని చెప్పి మనం డిఫైన్ చేసుకోవాల్సి వస్తుంది. సో నాకు 1 రో అండ్ 2 కాలమ్స్ అంతే 1 రో అండ్ 2 కాలమ్స్ కావాలి నాకు. సో తర్వాత ఇది ఫస్ట్ వన్. ఓకే, ఫస్ట్ వన్కి నేను ఏం డిఫైన్ చేస్తున్నాను అంటే ప్లాట్ డాట్ plot xyr అని చెప్పి నేను డిఫైన్ చేసుకుంటున్నాను. ప్లాట్ డాట్ plot xyr. ఇప్పుడు చూడండి, మనకి ఒక రోలో ఫస్ట్ది డిఫైన్ అయ్యి ఉంది. ఇప్పుడు సెకండ్ రోని డిఫైన్ చేసుకుందాం. సెకండ్ కాలంని డిఫైన్ చేసుకుందాం. ప్లాట్ డాట్. సో ఇది సెకండ్ వన్. ఓకే, ఇది సెకండ్ వన్. yx మీద చేద్దాం మనం అప్పుడు గ్రాఫ్ని. y, x. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి రెండు ప్లాట్స్ డిజైన్ అయినాయి ఓన్లీ 1 రోలో మనకి. ఓకే, ఇప్పుడు మనకి 3 కాలమ్స్ కావాలి. 1 రో 3 కాలమ్స్ కావాలి. మరి ఇక్కడ మనం ఎలా డైరెక్ట్గా రాసేయచ్చో చూద్దాం ఒకసారి. ప్లాట్ డాట్ సబ్ ప్లాట్ బాగా గుర్తుపెట్టుకోండి మీరు. ప్లాట్ డాట్ సబ్ ప్లాట్ నేను 1, 2, 3 అని ఇస్తున్నాను. 3 అని ఇచ్చి రన్ చేస్తుంటే మనకు వస్తుందా? ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే నేను ఒకటే రో అంటున్నాను, 2 కాలమ్స్ అంటున్నాను. కానీ మళ్ళీ థర్డ్ కాలం కింద నాకు థర్డ్ ఐటమ్ కింద డిస్ప్లే కావాలంటున్నాను. మరి ఇది రాంగ్ కాబట్టి మనకి ఎర్రర్ చూపిస్తుంది. అలాగే నేను అదే రెండో దాంట్లోనే నేను డిఫైన్ చేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు. సో x, y ఇస్తాను. సేమ్గా ఉంది కాబట్టి మనకి క్లియర్గా రాలేదు. x, y అని ఇస్తాను. ఇప్పుడు చూడండి, మనకి చూసారా, సెకండ్ రోలోనే మనకి డిఫైన్ చేసేసి సెకండ్ కాలంలోనే డిఫైన్ చేసి మనకి చూపించింది. అదే మనకి థర్డ్ 3 కాలమ్స్ కావాలనుకుంటే సింపుల్గా ఏం చేస్తారంటే 3, 2 అంతే. 3, 2, 3, 3 అని ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి 3 కాలమ్స్ వచ్చినాయి. సో తర్వాత నేను ఇక్కడ సెకండ్ అని ఇస్తున్నాను. పోనీ ఇక్కడ సెకండ్ అని ఇస్తే ఏమవుతుంది? 2 రోస్ అని ఇస్తే ఏమొస్తుందో చూడండి. ఓకే, ఇక్కడే ఇంకోటి డిఫైన్ అయిపోయింది అనమాట. రైట్. సో కావాలి అనుకుంటే మీరు 2, 3, 1 2, 1 అని ఇస్తున్నాను. 2, 2 అని కూడా ఇస్తాను. ఏమవుతుందో చూడండి. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. అంతే, అబ్జర్వ్ చేస్తే కొద్దీ మనకి ప్లాట్స్ ఏ విధంగా డిఫైన్ అయ్యి మనకు చూపిస్తున్నారు అనేది మనకు బాగా అర్థమవుతూ ఉంటుంది. ఓకే, ఇది ఎర్రర్ వచ్చింది మన. ఓకే,
సో ఏదో ఎక్కడో 2 ఆక్యుపై చేసినాయి, రైట్. సో ఈ విధంగా మనం సబ్ ప్లాట్లని డిఫైన్ చేసుకుంటూ ఉంటాం అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి, దాని పర్పస్ మనకున్న ఫంక్షన్ పేరు సబ్ ప్లాట్. ఇది ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అనమాట. ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఎలా రాస్తాం, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మనం సబ్ ప్లాట్లను ఎలా డిఫైన్ చేసుకుంటాం అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇది ఇప్పుడు వరకు మనం చూసిందంతా కూడా ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో, అంటే ఫంక్షనల్ ప్రోగ్రామింగ్లో మనం ప్లాట్స్ని ఎలా డిఫైన్ చేసుకోవాలి, సబ్ ప్లాట్ని ఎలా డిఫైన్ చేసుకోవాలి, ఎక్స్ రోకి ఎలా టైటిల్ ఇవ్వాలి, వై రోకి ఎలా టైటిల్ ఇవ్వాలి, మన టైటిల్ ఎలా ఇవ్వాలి అనేది మనం చూసామన్నమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.